పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఆయన వెంట 4 వ్యక్తులకు మించి ఉండకూడదు అని తేల్చి చెప్పింది. ఆయన దర్యాప్తునకు ఆటంకం కలిగించడం గానీ, సాక్షులను బెదిరించడం గానీ చేయడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్ సమయంలో ఎలాంటి నేర ఘటనలకు పాల్పడడానికి వీల్లేదు అని ఆదేశించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ గురువారం రాత్రి ఆదేశాలిచ్చారు. ఇక ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాగుడు మూతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు వరుసగా ఆ రెండో రోజు కూడా పోలీసుల వేట కొనసాగింది. ఒక దశలో పిన్నెల్లి పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. దీంతో కోర్టు వద్ద పోలీసులు మోహరించారు. అయినా పిన్నెల్లి ఆచూకీ పోలీసులకు లభించలేదు. ఆయనను అరెస్టు చేశారని వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. ఈ నెల 13న పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి చెలరేగిపోయారు. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని, తనకు ఓట్లు వేయడం లేదు అన్న అక్కసుతో బరితెగించారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. 14వ తేదీన మాచర్లలోని తన ఇంటి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో హౌస్ అరెస్టులో ఉన్న ఆయన తప్పించుకునేందుకు పోలీసులు సహకరించారు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుని ఆయన అరెస్టునకు ఆదేశించింది. దీంతో పోలీసులకు దొరకకుండా హైదరాబాద్, ఆ చుట్టుపక్కల జిల్లాలో పిన్నెల్లి సోదరులు షెల్టర్ తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సోదరులిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ తమిళనాడులో తలదాచుకుంటున్నారనే వదంతులు కూడా వ్యాపించాయి. ఇక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్ల నాయకత్వంలోని 8 బృందాలు పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీర్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశించామని చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లో అదనపు ఎస్పీ, డీఎస్పీ, 4 సీఏలతో కూడిన 8 బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లడం ఇప్పుడు మంచిది కాదు అని సూచించారు. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని వివరించారు. టీడీపీ నేతలు వెళితే పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే అవకాశం ఉంది అన్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా నమోదైన పలు కేసుల్లో నిందితులుగా ఉన్న టీడీపీ, వైసీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపైన గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరుతున్నారని, వ్యాజ్యాలపై తుది నిర్ణయం వెల్లడించాలంటే లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారని, ఈ నేపథ్యంలో పిటిషనర్లకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యాజ్యాలపై విచారణను జూన్ 6కి వాయిదా వేశారు. అప్పటి వరకు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని, వారిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. పిన్నెల్లి విషయంలో విధించిన షరతులనే వీరికి వర్తింపజేశారు. అభ్యర్థులు జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.